ప్రభు ప్రేమ కనవయ్యా, మాట వినవయ్యా, ఆశ్రయిస్తాడు, నేను ఆదరిస్తాడు. తండ్రి 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 నమ్మనుచున్నాడు, ప్రభు యేసు మిమ్ములను నమ్మనుచున్నాడు, ప్రభు యేసు మిమ్ములను యేసు మిమ్ములను. యేసు అనే నామములో పరమ నివాసం దొరుకును మీకు. యేసు అనే నామములో పరమ నివాసం దొరుకును మీకు. విమోచన ఇస్తాడు, ముక్తిని ఇస్తాడు, శక్తివంతుడు యేసు, ప్రేమనిచ్చునతడు, విమోచన ఇస్తాడు, ముక్తిని ఇస్తాడు, శక్తివంతుడు యేసు, ప్రేమనిచ్చునతడు. తండ్రి 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 నమ్మనుచున్నాడు, ప్రభు యేసు మిమ్ములను నమ్మనుచున్నాడు, ప్రభు యేసు మిమ్ములను యేసు మిమ్ములను. ప్రయాసపడుచు భారము మోయు ప్రజలారా, ప్రయాసపడుచు భారము మోయు ప్రజలారా, నమ్మనుచున్నాడు, ప్రభు యేసు మిమ్ములను నమ్మనుచున్నాడు, ప్రభు యేసు మిమ్ములను యేసు మిమ్ములను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన మీకు అందరికి నా యొక్క వందనాలు, పాస్టర్ గారికి కూడా వందనాలు. ముఖ్యంగా ఈ యొక్క వినాయకపురం ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికి కూడా యేసుక్రీస్తు నామములో మేము వందనాలు, శోభములు తెలియపరుస్తుంటున్నాం. మన దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు. ఈరోజు ఈ సమయంలో దీనదాసుడు నన్ను నిలబెట్టి ఆయన ఏం మాట్లాడదలుచుకున్నారో అది మాట్లాడతాడు. నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడి మనందరిని కూడా బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. మన వాక్య భాగానికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1 నుండి 10 వరకు చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసికొనబోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్ష మడుగుట కొరకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు వాడు చూచి భిక్షమడగగా, పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి భాగమును మనము ధ్యానించినట్లయితే, లేదంటే ఆ వాక్యాలను మనము గమనించినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క నామము, ఆయన పేరు ఎంత బలమైనది, ఎంత శక్తి కలిగినది, ఎంత గొప్పదని చెప్పి మనం ఇక్కడ చూస్తాం. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇక మనం గమనించినట్లయితే పుట్టినది మొదలుకొని ఒక కుంటి భిక్షకుడు ఇక్కడ ఉంటున్నాడు. ఎందుకు పుట్టినది మొదలుకొని కుంటివాడు అని చెప్పి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నదంటే,
కొంతమంది పుట్టినప్పుడు బాగా పుడతారు, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదో ఒక కారణాన్ని బట్టి కుంటివారుగా మారిపోతూ ఉంటారు. లేదు, కొంతమంది పుట్టినది మొదలుకొని వృద్ధాప్య వయసు వరకు కూడా బాగుండి చివరిలో కుంటివారిగా ఉండేవారిగా ఎంతోమంది ఉంటున్నారు. కొంతమంది మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఉన్నట్టు బాగుంటారు, ఉన్నట్టుండి యాక్సిడెంట్ ద్వారా కాళ్ళు చేయకపోయి కుంటివారిగా మారిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించాలా, పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి ఆ యొక్క మనుషుల్ని కొంతమంది మోసుకొని పోతూ ఉంటున్నారు. ఎక్కడికంటే ఆ దేవాలయం దగ్గరికి. ఎప్పుడైతే అలాగూ అతన్ని మోసుకొని వెళ్తూ ఉన్నారో అదే సమయంలో యోహాను పేతురులు కూడా వారు ఆ యొక్క ఆలయమునకు ప్రార్థన సమయం ముందు ఆలయానికి ఎక్కి వెళుతూ ఉంటున్నారు. ఇక్కడ గమనించాలా, ఒకటి ప్రేమటువంటి వాళ్ళరా, ఆ యొక్క పుట్టినది మొదలుకొని కుంటివాడిని ఎందుకు తీసుకొని వెళుతున్నారంటే ప్రతిరోజు అక్కడ రాయబడి ఉంటున్నది ఆ మాట. ప్రతి దినము వానిని శృంగార దేవాలయం ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి అని చెప్పి రాయబడి ఉంటుంది 2వ వాక్యంలో. ప్రతి దినము అంటే ప్రతిరోజు అతన్ని తీసుకొని పోయి ఆ యొక్క దేవాలయం దగ్గర భిక్షం అడుక్కోవడానికి కూర్చొని పెడతారు, మరలా తీసుకొని వస్తారు. ఇదే పని. అయితే ఆ యొక్క దేవాలయమునకు యోహాను పేతురులు వచ్చినప్పుడు కూడా వారి వైపు చూసి వారి దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి ఈ పిచ్చగాడు వారిని అడుగుతూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాలా, వాళ్ళు అడిగినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే 4వ వాక్యం చూడండి. పేతురును యోహానును వాడిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. మా తట్టు చూడు అంటున్నారు. ఆ దైవ సేవకులు చెప్తున్న మాట అంటే మా తట్టు చూడని. ఈరోజు కూడా మనం ఏం చేయాలంటే ఆ దేవాది దేవుని తట్టు మనం చూసేటువంటి వారిగా మనం ఉండాలి. ఈరోజు మనకు ఎన్నో సమస్యలు ఉంటున్నాయి, ఇబ్బందులు ఉంటున్నాయి, పోరాటాలు ఉంటున్నాయి, కష్టాలు ఉంటున్నాయి. అయితే మనం దేవుని తట్టు చూచినప్పుడు నిశ్చయముగా ఆ సమస్యల నుండి దేవుడు విడిపిస్తాడు. ఇక్కడ గమనించాలా, దేవునికి స్తోత్రాలు. మా తట్టు చూడమని చెప్పగా వాడేమంటున్నాడంటే దేవునికి స్తోత్రాలు, వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంటే నా తట్టు చూడమన్నారు. ఇతను ఏమనుకున్నారు, సాధారణంగా అందరు వ్యక్తుల్లాగా ఏదో ఒకటి బహుమానం ఇస్తారు, లేదంటే దానం చేస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో అయితే మనము పిచ్చుకోళ్ళకి ఏమి ఇస్తాము, ఒక 5-10 ఇచ్చి పంపించేస్తాము, లేదంటే ఒక పాత వస్త్రాలు పడుంటే ఇచ్చేస్తాము. ఆ కాలంలో వెండి బంగారు దానం చేసేవారనమాట. కాబట్టి ఆ వెండి ఏమైనా దొరుకుతుందా, బంగారం ఏమైనా దొరుకుతుందా వారి దగ్గర నుండి అని చెప్పి అలాగా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఆ సేవకులు చెప్తున్న మాట దేవునికి స్తోత్రము చూడండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి. ఇక మనం గమనించాలా, అక్కడ యోహాను పేతురుల దగ్గర వెండి బంగారాలు ఉనుంటే ఒకవేళ వెండి బంగారాలు ఇచ్చి పంపించేసి ఉంటారేమో. ఇక రాయల బైబిల్లో నాకు ఆ ఊహగానం, దేవుని స్తోత్రాలు, దేవుడు ప్రేరేపణ. ఒకవేళ వాళ్ళ దగ్గర వెండి బంగారాలు ఉంటే ఆ వెండి బంగారాలు ఇచ్చేసి ఉంటారు, వాడు తీసుకొని వెళ్ళి పెట్టాడు, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ గుడికాడికి వచ్చి ఉంటాడు. అయితే అక్కడ యోహాను పేతురు దగ్గర వెండి బంగారు నాణ్యములు లేవు, అయితే మా దగ్గర ఉండేది మేము ఇస్తుంటున్నాము అంటున్నారు. అంటే ఆ వెండి బంగారు నాణ్యముల కంటే విలువైంది యేసుక్రీస్తు నామం. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క విలువైనటువంటి యేసుక్రీస్తు నామాన్నే ప్రకటించడానికే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతంలో ఇలాగ కూడికని ఏర్పాటు చేసి తీసుకుని వచ్చి ఉంటున్నాడు. ఆయన నామము శక్తి కలిగినటువంటి నామము, ఆయన నామం బలమైనటువంటి నామము, ఆ నామము రక్షించేటువంటి నామము, ఆ నామము విడుదలిచ్చేటువంటి నామము. కాబట్టి దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళరా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాడిని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. ఇక మనం గమనించాలా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువని చెప్పి వాడిని చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే
మనం గమనించినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో 35 సంవత్సరాలుగా బెతెస్దా కోనబడిన వ్యక్తి ఆ యొక్క బాగుపడిన చోట తక్షణమే ఆయన లేచెను. ఆ తర్వాత వెంటనే రక్తధార కట్టెను. ఇలాగో పదాలు మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. ప్రేమటువంటి వాళ్ళరా, అంటే దేవుడు చేస్తే అది ఆలస్యం కాదు. దేవుడు కార్యము చేయదలుచుకుంటే అది అప్పుడే చేస్తాడు, వెంటనే చేస్తాడు. అది ఇప్పుడే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. ఇక మనం గమనించాలా, వాడు దిగ్గున లేచినాడు. మొట్టమొదటిగా ఏం చేసినాడు? లేచినాడు. ఆ తర్వాత నడిచినాడు. ఆ తర్వాత గంతులు వేసినాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, మన దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయో. ఆశ్చర్యమైన కార్యం. ఎప్పటి నుంచి కుంటివాడు? పుట్టినది మొదలుకొని కుంటివాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నందువలన ప్రతిరోజు అతని దేవాలయాన్ని తీసుకొని వెళ్ళి ఆ బిషం ఎత్తుకోవడానికి అక్కడ కూర్చొని పెట్టి మరలా ప్రతిరోజు తీసుకొచ్చి ఇదే పని చేస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క యోహాను పేతురుల ద్వారా ఆ యేసు ప్రభు చేసినటువంటి కార్యం ఏమంటే అతని యొక్క ఆ కుంటితనాన్ని తొలగించేస్తున్నాడు. ఆ కుంటివాడు లేచి నడిచి ఆ దేవుని స్తోత్రాలు గంతులు వేసినట్లుగా దేవుడు మార్చి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను అని చెప్పి రాయబడి ఉంటున్నది. అతను ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు. ఈరోజు చాలామంది దేవుడు మేలు చేసినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు, ఆశ్చర్యమైన క్రియలు జరిగించినప్పుడు దేవుణ్ణి గణపరచలేకుండా పోతూ ఉంటున్నారు. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించలేకుండా చాలామంది పోతూ ఉంటున్నారు. అయితే అలాగ ఉండకూడదు ప్రేమైనటువంటి వాళ్ళరా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామము శక్తి కలిగినటువంటి నామము, అది బలమైనటువంటి నామము. ఆ నామములో ఆ పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని లేచి నడిపించి గంతులు వేయినట్లుగా దేవుడు చేస్తుంటున్నాడు. ఒకవేళ మనం దేనిలో కుంటితనము కలిగి ఉంటున్నామో, దేనిలో మనం కుంటి నడుచుకుంటూ వెళుతూ ఉంటున్నామో, దానిని ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మార్చబోతూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని కార్యాలు మనం చూద్దాం. ఆ యొక్క నామము ఎలాంటి నామము మనం ఇక్కడ చూసినాం. ఆ కుంటివాడిని లేవనెత్తినటువంటి నామముగా మనం చూస్తూ ఉంటున్నాం దాని కదా. దేవునికి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క యేసుక్రీస్తు నామము ఇంకేం చేస్తుందో మనం చూద్దాం. దేవునికి స్తోత్రాలు. అపోస్తుల కార్యములు ఇక్కడ వేసిన ఆ యొక్క వాగ్దానము మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 4:12. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఆమేన్. ఇక్కడ గమనించినట్లయితే మరి ఎవరి వలననో రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఇక్కడ మనం గమనించాల ప్రేమైనటువంటి వాళ్ళరా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువమని చెప్పగా అతను లేచి ఉంటున్నాడు కదా. దేవునికి స్తోత్రాలు. ఆ నామంలో అతనికి విడుదల కలిగింది, ఆ కుంటితనం పోయింది. ఈరోజు మామూలు మనిషిగా అతను గంతులు వేస్తూ దేవాలయంలో స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ఆ యొక్క నామము, ఆ నామము యేసుక్రీస్తు నామము. యేసు నామమున ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రాలు. ఇక రాబడిన మాట, మరి ఎవరి వలననో రక్షణ కలగదు అంటే యేసుక్రీస్తు నామము ద్వారా తప్ప వేరే ఎవరి ద్వారా కూడా రక్షణ కలగదు. దానికి సాక్ష్యం నేనే ప్రియమైనటువంటి వాళ్ళరా. రక్షణ అంటే పాపము నుండి విడుదల పొందుకోవటము, శాపము నుండి విడుదల పొందుకోవటము, అదే రక్షణ. నేను మాది సొంత ఊరు కోడిగుంట గ్రామము. ఈ రక్షణ దేవుడు నాకు ఎలాగ దయచేసినాడు అనే దాని గురించి సాక్ష్యంగా పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. మా అమ్మ
పేరు ధనమ్మ, మా నాయన పేరు కన్నయ్య. వారి ఇరువురికి మేము 5 మంది సంతానము. దాంట్లో నేను పెద్ద కుమారుణ్ణి. ఇంకా 3 తమ్ముళ్ళు ఉన్నారు, ఒక చెల్లెలు ఉంటున్నారు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మేము 4 అన్నదమ్ముళ్ళు రక్షణ పొందుకొని దేవుడిలో ఉంటున్నాం. ఇంకొక తమ్ముడు కూడా పాస్టర్గా ఉంటున్నాడు తిరుపతిలో. దేవునికి స్తోత్రము. అయితే నేను మా ఊర్లో 4వ క్లాస్ వరకు చదువుకున్నాను. 4వ క్లాస్ వరకు చదువుకున్న తర్వాత 5వ క్లాస్కి ఈ పక్కన ఈ స్కూల్కి వచ్చిన తపోవనంకి వచ్చినాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సాయంత్రం కూడా ప్రార్థన చేసిన. ఏమని చేసినానంటే, ప్రభువా, నేను ఒకప్పుడు అక్కడ చదువుకుంటుని, ఆ స్కూల్ వెనకాల పక్క భాగానికి తీసుకొని పోతుంటున్నావు. మీరు ఎంత ఆశ్చర్యకరుడు ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. అలాగూ 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు 82 నుంచి 87 వరకు ఇక్కడే హాస్టల్లో చదువుకున్నాను. అంతవరకు అంత భక్తిగా ఉండేవాళ్ళం ఏం కాదు మేము. దేవుని స్తోత్రము. అయితే ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినానో ఈ స్కూల్లో చదువుకునేటప్పుడు భక్తి నేర్చుకున్నాను. భక్తి నేర్చుకొని ఇంటికి నేను వెళ్ళి మా అమ్మకు నేర్పించిన. అది ఎక్కువ భక్తి ఎట్లా మారిపోయిందంటే, 4 గంటలకే లేచి ప్రతిరోజు ఇంట్లో 4 గంటలకే లేచి, అందుముందు వారానికి ఒకసారి ఇల్లు కడుక్కొని ఏదో పట్టముండ మొక్కే కుటుంబం అది. అయితే ప్రతిరోజు ఇంటిలో విగ్రహారాధన ప్రారంభమైందనమాట. అలాగూ మా అమ్మకు నేర్పించిన భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉంటుంది. అలాగూ జీవిస్తూ మా జీవితం ముందుకు వెళ్తూ ఉండింది. ఆ తర్వాత ప్రేమనటువంటి వాళ్ళరా ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఐటీఐ చేసి ఆ తర్వాత నూటన్పేటలో అప్రెంటిస్ చేసి అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఇల్లు కట్టుకొని బాగానే ఉండింది. మేమందరూ సమాధానంగా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ పేటలో ఉద్యోగం చేస్తా కొంతమందిని డైలీ ఇంటికి పంపించేస్తున్నారు. సరే, ఇంకా ఉద్యోగం లేదు. ఉద్యోగం లేకుండా వేరే లోక స్నేహం చేస్తూ అట్లా చెడు అలవాట్లకు బాడీస్ అయిపోయి త్రాగుడు, ఆన్సు ఇట్లా వేసుకుంటూ ఎక్కడంటే అక్కడ తిరుగుతూ కొట్లాట్లు ఇట్లా నా జీవితము అలాగూ ప్రారంభమై వేరే చెడు మార్గంలోకి వెళ్ళిపోయినా. ఎప్పుడైతే ఆ యొక్క చెడు మార్గంలోకి నేను వెళ్ళిపోయినానో ఇంటిలో సమాధానం లేదు, నెమ్మది లేదు. ప్రతిరోజు గొడవలే. ఇంట్లో నేను తాగేసి అడుగు పెడితే అందరూ కొడతారు. ఇంకెవరు, నేనే కదా పెద్ద కొడుకుని, నన్ను ఎవరు కొట్టాలా అనుకుంటే మా తమ్ముళ్ళు 3, మా చెల్లెలు, అమ్మ, నాయన అందరూ కొట్టి ఏం చేస్తారంటే బయట తోసేస్తారు. అలాగూ బయట తోసేసినప్పుడు ఎక్కడికి పోవాలో ఏం చేయాలో అర్థం కాకుండా ఆ తాగుడు మత్తులో ఇట్లా బండ ఉంటుంది, ఆ బండ పైన పడుకోండేది, లేదా స్కూల్ కాడివి పడుకోండేది, లేదా రోడ్లవి పడుకోండేది. ఈ విధముగా నా జీవితము ఉండింది. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, ఇలా ఉన్నప్పుడు ఇంకా భయంకరమైనటువంటి మాంత్రిక శక్తులు, చేతబడే శక్తులు ఏదో చేస్తూ ఉంటుంది మా అమ్మ. ఎందుకంటే నేను మారాలని అంటే నేను రక్షింపడాలని. అంటే రక్షణ అంటే అప్పుడు తెలియదు, నేను ఇప్పుడు చెప్తున్నా. రక్షింపడాలని, బాగుపడాలని, రక్షింపడాలని ఈ విధముగా ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారనమాట. అయినా కానీ రక్షణ ఎక్కడ దొరకలేదు. ఇంట్లో సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. సరే, చివరికి పెళ్ళైన తర్వాత మారిపోతారని వివాహం చేసినారు. వివాహమైన తర్వాత 9 నెలలకి విడాకుల వరకు వెళ్ళిపోయింది. అలాంటి సమయంలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇంకా ఎక్కువగా జీవితం మీద విరక్తి చెంది త్రాగుడుకు బానిసై నా జీవితాన్ని నేను నాశనం చేసుకుంటా. ఇంకెందుకు బ్రతకాలా, ఎవరి కోసం బ్రతకాలా, చచ్చిపోవాలా, అలాంటి స్థితిలో నేను ఉంటుంది. అయితే ఆ సమయంలో మా ఇంట్లో ఒక కరపత్రము ఉండింది. ఆ కరపత్రము 1994 సంవత్సరంలో మా ఊరికి ఈ విధముగా ఎలాగైతే ఇక్కడ వీధిలో సువార్త ప్రకటిస్తూ ఉంటున్నామో అదే విధముగా ఆ రోజు మా ఇంటి ముందరే వీధిలో నిలబడి మెగాఫోన్ తీసుకొని సువార్త ప్రకటించి ఆ కరపత్రం ఇచ్చుంటే ఆ కరపత్రం తీసి
మా చెల్లి భద్రంగా అలమారలో పెట్టుంటే అది నాకు దొరికింది. ఆ కరపత్రము చదువుకొని ఆ తర్వాత సంఘానికి వెళ్ళవలసి వచ్చింది. నేనే వెతుక్కుంటూ ఆ మండి వీధిలో చర్చికి వచ్చినప్పుడు అక్కడ చర్చి ఇక్కడ చర్చి ఉందని అడిగితే ఎవరో కానీ ఇక్కడ చర్చి లేదు, అక్కడ టౌన్ చర్చికి పోండి చెప్తారు. లేదు నేను అడ్రస్ నేను చదువుకున్నాను, ఆ రబ్బర్ స్టాంప్ వేసి ఉంటున్నారు, మండి వీధిని ఉంది అటంటే వాళ్ళు ఎవరు చెప్పలా. సరే మళ్ళీ కొద్దిసేపు నేను అక్కడే తిరుగుతూ ఉంటేని మైక్ శబ్దం వచ్చింది. అప్పుడు నేను ఆ యొక్క మందిరంలోకి ప్రవేశించిన. ఆ మందిరంలోకి ప్రవేశించిన మొట్టమొదటి రోజు దేవుడు నాతో మాట్లాడినాడు. ఎట్లా అంటే పాట ద్వారా మాట్లాడినాడు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి అన్నాడు భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడిచిన ఆపత్కాలంలో నన్ను చేరదేనని. అప్పుడు ఆ పాట నా హృదయాన్ని తాకింది, నా హృదయంలో పడింది. నేను ఆ యొక్క చర్చి నుంచి వెళ్ళిన వెంటనే అదే పాడుకుంటూ ఉన్నాను. ఆ పల్లవి ఒక చరణం, ఆ పల్లవి చరణం, పాట మొత్తము రాదు, ఇలాగూ పాడుకుంటా ఉంటున్నాను. దేవుని స్తోత్రాలు. అలాగూ పాడుకుంటూ అలాగూ దేవుణ్ణి వెంబడించినప్పుడు నేను దేవుని దగ్గర అడిగిన, ప్రభువా ఇదిగో నా భార్య విడాకులు ఇచ్చేస్తానని చెప్పి పెట్టినది. అయితే విడాకులు నువ్వు నిజమైన దేవుడైతే ఆ విడాకులు నుంచి విడిపించాలా, నా భార్య నాకు రావాలా. ఆ తర్వాత నా మీద 2 కేసులు ఉన్నాయి, ఆ 2 కేసుల నుంచి మీరు విడిపించాలా, అప్పుడుదా నేను నిన్ను నమ్ముతాను. ఇలాగ నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రార్థన అంటే 1-2 నిమిషాల ప్రార్థన రాదు కదా. అలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా 3 వారాల తర్వాత నాకు వాళ్ళ లాయర్ నుంచి నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ వచ్చినప్పుడు మా ఇంట్లో మా అమ్మ మా నాయనకి చెప్పిన, వాళ్ళు ఎవరో కూడా రావని చెప్పినారు. సరే నేను ఒకడే వెళ్ళినాను. నేను దేవుడితో ఒక మాట చెప్పేసుకున్నా, ప్రభువా నువ్వు నిజమైన దేవుడైతే నా భార్య నాకు రావాలి, నా భార్య నాకు కావాలి, అప్పుడుదా నేను నమ్ముతాను అట్లా అని చెప్పి. సరే అలాగ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క లాయరు నన్ను పిలిచినాడు. పిలిచి, ఏమియా నీకు పోయే కాలము, బాగా చదువుకున్నావంట, నువ్వు ఈ మారి భార్యను కొడతా ఉంటే ఎవరు పంపిస్తారు, వారు కాబట్టి విడాకులు కావాలని చెప్పేసి అప్లై చేసుకున్నారు నా దగ్గరికి వచ్చి. నేగానే అంటే వరకట్నం కేసు పెట్టి నేను బొక్కలు వేసి ఉంటాను అని బెదిరించినాడు. సార్ చేసిందంతా నిజమే, అయితే నేను ఇప్పుడు చర్చికి వెళ్తూ ఉంటున్నాను, నేను ఇప్పుడు తాగేది లేదు, నేను మారిపోయినాను అట్లని చెప్పిన. చాలా మంచి పని చేసినావు, మా ఫ్రెండ్స్ కూడా చాలా పరమోగులుగా ఉన్నారు, వారందరూ కూడా యేసయ్య నమ్ముకొని ఈరోజు వాళ్ళు బాగున్నారు, ఆ మంచి పని చేసినావు అని చెప్పినాడు. అంతలోకి మా మామ ఉన్నాడు, సార్ వాడు చెప్పేది తప్పులే, వాడు నమ్మద్దు, వాడు దొంగ అట్లా ఎట్లా ఆయన మాట్లాడినాడు. సరే ఆ తర్వాత మా భార్యను పిలిచి అడిగినారు. మా భార్య చెప్పింది, సార్ మా మామ అంటే చాలా ఇష్టము, ఆయన తాగేసినప్పుడు అట్లా గొడవలు చేస్తాడు, మీతో బాగా చూసుకుంటాడు అట్లా అని చెప్పి. అట్లయితే ఎందుకు నువ్వు విడాకులు ఇచ్చేస్తున్నావు అని చెప్తే మా నాయన అలా చెప్పమన్నాడు. పంచాయతీ పెట్టినప్పుడు అలా చెప్పమని చెప్పినాడు. నాకు ఇష్టం లేదని చెప్పేయి, లేదు ఒకవేళ భర్త కావాలని పోతే నేను చనిపోతాను, ఊరేసుకొని చచ్చిపోతాను, కరెంట్ పెట్టుకొని చచ్చిపోతా, ఇలాగ చెప్పమన్నాడు, అందుకని ఇష్టం లేదని చెప్పినాడని చెప్పింది. వెంటనే ఆయన కోపం వచ్చేసింది. మా మామని పిలిచినాడు, నువ్వు ఎన్ని రోజులు నీ కూతురుని పిలుచుకొని సాగుతావు, నీ కోడలు ఉంది కదా, నీ కోడలు వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటారా అట్లని చెప్పి ఆయన మాట్లాడి పంపించినాడు. ఆ తర్వాత మేమిద్దరము మధ్యాహ్నం కోర్టుకి రమ్మని చెప్తే మేమిద్దరు సినిమా చూసుకొని ఆ తర్వాత మేమిద్దరు కలుసుకొని ఆ తర్వాత మెయిన్ గేట్ల నుంచి లోగా పోయినాము. పోతేనే ఏమి వాళ్ళిద్దరు చిలక గోరింకలాగా చేతులు పట్టుకొని వీటికి వస్తూ ఉన్నారు, ఇంకేం విడాకులు పో అని చెప్పినాడు. నిజముగా దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. గొప్ప కార్యం అంటే నేనే ఊహించలేదు. అంతే వెంటనే ఆ లాయర్ పిలిచి, మా మామ మాత్రం ఒప్పుకోలేదు, మా బామ్మది వెంటనే సరే బావ నువ్వు ఇంటికి పో, మీ అమ్మను పంపించి నేను పంపిస్తానన్నాడు. సరే మా అమ్మ పొమ్మంటే పోలేదేమో, ఆయన తెచ్చి వదిలేసినాడు. ఆ విధంగా మొట్టమొదటిగా దేవుడు ఏం చేసినంటే విడిపోయినటువంటి విడాకుల వరకు కోర్టుకు వెళ్ళినటువంటి మమ్మల్ని నేను జతపరిచినాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నాలో నమ్మకం వచ్చింది, విశ్వాసం వచ్చింది, ఇంకా ఎక్కువగా వచ్చింది. ఆ తర్వాత భార్య భర్తను జతపరిచినాడు. ఆ తర్వాత కోర్టులో కేసులు ఉందని చెప్పినాను కదా,
నేను చిన్న చిన్న ప్రార్థనే, పెద్ద ప్రార్థన ఏం కాదు, అలా చేస్తూ ఉంటుని మా పాస్టర్కి చెప్పి ప్రేయర్ చేస్తూ ఉన్నారు. అసలు నువ్వు నమ్ము, విశ్వసించి అదేం కాదని ఒక కేసు కొట్టేసినారు, ఒక కేసు రాజీ వేసినాము అంతే. దాంతో నాకు ఎక్కడ లేనటువంటి ఆనందము, సంతోషం వచ్చేసింది. ఇంకా దేవుని సేవ చేయాలా, దేవుని కొరకే జీవించాలా అట్లని చెప్పి నేను ఇంకా ఎక్కడ ఉపవాస ప్రార్థన జరిగినా, ఎక్కడ ప్రార్థనలు ఉన్నా ఇక్కడ నేను వెళ్ళిపోతూ ఉంటాను, పాస్టర్తో కూడా పోతూ ఉంటాను, ఎక్కడ ఉండేవాడిని కాదు. అలాగూ దేవుడు ఏం చేసినాడంటే ఆ యొక్క అద్భుతము ద్వారా నన్ను రక్షించినాడా. ఎప్పుడైతే నన్ను అలాగో రక్షించుకున్నాడో, ఆ త్రాగుడి నుంచి విడుదల పొందుకున్న, ఆంచు నుంచి కొట్లాట్లు, ఇంకా ఊరు గొడవలు, కేసులు ఏమి లేకుండా పరిశుద్ధముగా జీవించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి నన్ను రక్షించినటువంటి దేవుడు నిశ్చయముగా ఈరోజు ఇంకా ఎవరైతే రక్షణలో లేకుండా ఉంటున్నారో, ఎవరైతే అలాగ చెడు మార్గంలో వెళుతుంటున్నారో, ఎవరైతే పాపంలో ఉంటున్నారో, శాపంలో ఉంటున్నారో, వారందరిని కూడా రక్షించడానికి ఆ నజరుడండి యేసుక్రీస్తు నామము ఈరోజు సిద్ధముగా ఉంటున్నది. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా సరే ఆయన నామములో రక్షణ కావాలని అడిగినప్పుడు నిశ్చయముగా దేవుడు రక్షణ దయచేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అందుకే ఇక్కడ రాయబడిన మాట, మరి ఎవరి వలన రక్షణ కలగదు. అంతకుముందు ఎన్నెన్నో చేస్తున్నారు, కానీ నేను మారలా, నా జీవితం మారలా, నా బ్రతుకు మారలా. మా అమ్మ మా నాన్న ఎంతో వేళ్ళు ఖర్చు పెడేస్తున్నారు. దేనికంటే ఈ యొక్క వైద్యం చేసి మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఎంతో ఖర్చు పెడేస్తున్నారు. అవంతా చెప్పడానికి సమయం లేదు, కానీ చాలా సార్లు ఎన్నో చోట్ల పిలుచుకోమని, ప్రతి శుక్రవారం మంగళవారం అయితే బలవంతంగా పిలుచుకొని పోతారు. అయితే ఆవిడన్నిటి ద్వారా రక్షణ కలగలేదు. అయితే ఈ నామముననే మనము రక్షణ పొందవలన, ఈ యేసు నామములో రక్షణ దొరికింది, రక్షణ పొందుకున్నాను దేవునికి ప్రేమటువంటి వారరా. అందుకే ఇక్కడ రాయబడిన మాట, మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అంటే యేసుక్రీస్తు నామములో రక్షణ పొందుకోవాలా. ఒకవేళ ఈ నామములో రక్షణ లేదంటే ఇంకా ఆకాశము కింద భూమి పైన ఉన్నటువంటి ఏ నామములో కూడా రక్షణ కలగదు. ఆ యేసు అనగానే రక్షకుడని అర్థం. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వాక్యం. మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇక్కడ గమనించాల ప్రేమటువంటి వాళ్ళరా, దేవదూత వచ్చి ఆ యొక్క యోసేపుతో చెప్పినటువంటి మాటలు ఇవి. యోసేపుకు మరియకు ప్రదానం చేయబడిన తరువాత వారిరువురు ఏకము కాక మునిపే ఆ యొక్క మరియ గర్భవతి అవుతుంది. ఆ గర్భవతి అయినప్పుడు యోసేపు నీతిమంతుడు కనుక ఆమెను అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టాలని అనుకున్నటువంటి సమయంలో, అలా ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ దేవదూత వచ్చి ఆ యొక్క యోసేపుతో చెప్పినటువంటి మాట ఏమనంటే, ఆమె యొక్క కుమారుని కనును. ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆమె కుమారుని కంటుంది, ఆ కుమారుడే యేసుక్రీస్తు. ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇక్కడ బాగా గమనించాలా, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును అని చెప్పి రాయలా. ఇక్కడ ఆయనే అంటే అర్థమేమి, ఆయన తప్ప వేరే ఎవరు కూడా రక్షించలేరు. కాబట్టి ప్రేమటువంటి వారరా, యేసు ప్రభు లోక రక్షకునిగా ఆయన ఉంటున్నాడు. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. అంటే ముందుగానే ఆయనకు పరలోకములో నుండి ఇవ్వబడినటువంటి పేరు, ఆ పేరే యేసు. ఆ నామముననే రక్షణ కలుగుతుంది. ఆయన నామములో రక్షణ ఉంది. ఆయన ద్వారా తప్ప వేరే ఎవరి ద్వారా కూడా రక్షణ
పొందుకోలేరు. ఆయన ద్వారా నేను రక్షణ పొందుకున్నాను కనుకనే ఆయన నామమున రక్షణ ఉందని ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ నిలబడి ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఎలాంటి వారినైనా ఆయన రక్షిస్తాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన రక్షించేవాడుగా ఉంటున్నాడు. తాగుబోతుల్ని, దొంగల్ని, వ్యభిచారుల్ని, అంతకుల్ని ఆయన రక్షించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యం. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యేసును పేరు పెట్టుదు అని చూపెట్టిన ఆ నామంలోనే రక్షణ కలుగుతూ ఉంటున్నది. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 43వ వాక్యం చూద్దాం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనను. ఇక్కడ మనం గమనించాలా, ఆయన నామములో రక్షణ ఉంది. ఆ తర్వాత ఆయన పాపముల నుండి ఆయన రక్షించే దేవుడిగా ఉంటున్నాడని చూసినాం. ఆ తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం వస్తారో, ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, ఎవరైనా సరే ఎలాంటి వారైనా సరే ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. విశ్వాసం ఉంచడం అంటే ఆయనే నిజ దేవుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయన నామములో రక్షణ ఉంది, ఆయన ద్వారా విడుదల ఉంది, ఆయనే రక్షించే దేవుడు అని విశ్వాసం ఉంచితే దేవునికి స్తోత్రములు, ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందుకుంటాము. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన నామమున ఏముందంటే పాప క్షమాపణ ఉంది. పాపాలు పోవాలని నేను కూడా ఒకసారి ఏం చేస్తానంటే 96లో అనుకుంటాను, 96వ సంవత్సరంలో నాకు వివాహం కాలేదు. గోదావరికి వెళ్ళినాను. గోదావరికి పోవాలంటే నా దగ్గర డబ్బులు లేవు. కానీ ట్రైన్లో వెళ్ళిపోయినా. ఆ ట్రైన్ టికెట్ తీసుకోకుండా పోతానేదే ఒక పాపం. అప్పుడు తెలియదులే. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, పాపం పోవాలని నేను గోదావరికి పోతా ఉంటున్నా. సరే పోయినాను, గోదావరికి పోయినా. అక్కడ ఆ రోజు హిందువులు పండగ ఒకటి, ఉగాది పండుగ వచ్చింది. ఆ రోజు ఉగాది పండుగ. సరే ఆ నదిలో మునిగినాను. మళ్ళాక అక్కడ పక్కన ఒక టెంపుల్ ఉంటే అక్కడ పోయేసి చూసుకొని వచ్చిన. సరే నా పాపం పోయేసింది. మళ్ళీ నేను ట్రైన్ ఎక్కి వచ్చేటప్పుడు టికెట్ చూస్తే కదా, టికెట్ తీసుకొని ట్రైన్లో వచ్చుంటే కదా పాపం చేయకుండా ఉండేదానికి. మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నాను. పాపమే కదా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ పాపం పోవాలని ఎక్కడెక్కడికో పోయి ఎన్నెన్నో చేస్తూ ఉంటిమి. అయితే పాపం పోలా. అయితే దేవునికి స్తోత్రాలు. యేసు నామములో మనకు ఏమి కలుగుతుందంటే పాప క్షమాపణ కలుగుతుంది. చూడండి, ఒక వాక్యం చూడండి. 1 యోహాను 1:7 చదువుదాం. మైక్లో చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అంటే మనకు పాప క్షమాపణ కలిగినప్పుడు మనము పవిత్రులుగా మారిపోతాం. ఆ రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆ యేసుక్రీస్తు రక్తమే మనల్ని పరిశుద్ధులుగా నడిపిస్తూ ఉంటుంది.
కాబట్టి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు రక్తము అవసరమై ఉంటున్నది. కాబట్టి ఇక మనం గమనించినట్లయితే ఆయన యొక్క నామములో రక్షణ ఉంది. ఆయన నామములో దేవునికి స్తోత్రాలు, పాప క్షమాపణ ఉంది. కాబట్టి ఇంతకుముందు ప్రవక్తలందరూ కూడా అలాగే చెప్పి ఉంటున్నారు. యేసు ప్రభు పుట్టకను ముందుగానే చెప్పి ఉంటున్నారు. ఆయన కన్నిక గర్భమందు ఆయన జన్మిస్తాడు, ఆయన మూలంగా పాప క్షమాపణ కలుగుతుందని ప్రవక్తలు చెప్పింటున్నారు. అది అలాగే నెరవేర్చబడి ఉంటున్నది. ఈ రోజు కూడా ప్రేమటువంటి వారు మనము ఎలాంటి పాపములో ఉండినా ఆ పాపము నుంచి విడుదల పొందుకోవడానికి యేసు క్రీస్తు ఉంటున్నది, ఆయన నామం ఉంటున్నది. ఆయన నామంలో మనకు పాప క్షమాపణ కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ప్రేమటువంటి వాళ్ళరా, మనం పాప క్షమాపణ పొందుకున్న తర్వాత, ఆయన నామంలో మనం రక్షణ పొందుకున్న తర్వాత, ఆయన నామంలో మనము ఏమడిగినా, ఆయన నామంలో మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. చూద్దాం, యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడారంటే ఆయన నామాన్ని గురించి, ఆ నదిలో నుండి యేసుక్రీస్తు నామం గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన నామంలో ఉన్నటువంటి శక్తిని గురించి దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఇక మనం గమనించినట్లయితే, మీరు నా నామమున దేనిని అడుగుదురో అంటే, యేసుక్రీస్తు నామంలో మనము దేనినైతే అడుగుతామో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును అని చెప్పి రాయబడి ఉంటున్నది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, మనము దేన్నైతే మనం అడుగుతామో ఆయన నామంలో ఆ యొక్క తండ్రి ఏం చేస్తాడంటే కుమారుని యందు మహిమపరచబడుటకై, ఆ యేసుక్రీస్తును మహిమపరచుటకై దాన్ని చేసే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన నామంలో మనం ఏం అడిగినా ఆయన చేస్తానన్నప్పుడు మనం ఏం చేయాలా? ఆయన నామంలో ప్రతి ఒక్కటి మనం అడిగి మనము పొందుకోవాలా. ప్రేమటువంటి వాళ్ళరా, మనకి ఏం కావాలనో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక మనం గమనించినట్లయితే 14వ వాక్యంలో, అదే యోహాను 14:14 చూద్దాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇక మనం గమనించినట్లయితే, నా నామమున మీరు నన్నేమి అడిగినను చేతును. ఆయన నామంలో మనం ఏమి అడుగుతామో అవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. మనం ఏమి అడగాల? మొట్టమొదటిగా అంటే ప్రేమటువంటి వాళ్ళరా, సమాధానం కోసం మనం ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. సమాధానం కోసం, ఆ తర్వాత సంతోషం కోసం ప్రార్థన చేయాలి. సమాధానము, సంతోషము, ఆరోగ్యము, దేవుని స్తోత్రం. ఆ తర్వాత నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ కొరకు మనం ఏం చేయాలంటే ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా నశించిపోతున్న ఆత్మల కొరకు మనము భారంతో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన నామములు ఏమడిగినా చేస్తానన్నాడు. అంటే దేవునికి స్తోత్రములు, దేవునికి చిత్తములో ఏదైతే ఉందో అది చేస్తాడు దేవుడు. ఆయన చిత్తంలో లేనిది ఆయన చేయడు. కాబట్టి ఆయన చిత్తంలో ఏముందో దాన్ని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి నా నామమున మీరు నన్నేమడిగినను అది చేతును అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన నామములో మనం ఏమడిగినా అది మనకు చేస్తాడు. ఆ తర్వాత దేవునికి స్తోత్రాలు, ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి కూడా వెళ్తారు. ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి కూడా వెళ్తారు. ఆయన లేకుండా ఎవరు కూడా పరలోక రాజ్యానికి పోరు. చివరికి ఒక వాక్యం చదివి మనం ముగించుకుందాం. దేవుని స్తోత్రాలు. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చాలు. ఇక మనం గమనించినట్లయితే
యేసు ప్రభు చెప్తున్న మాట అంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. కాబట్టి ఆయన నామములో రక్షణ పొందుకున్న మనము, ఆయన నామములో పాప క్షమాపణ పొందుకున్నటువంటి మనము, ఆయన నామములో మనకు ఏమేమి కావాలో అవన్నీ అడిగి పొందుకున్నటువంటి మనము దేవునికి స్తోత్రములో చివరికి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన ద్వారానే తప్ప వేరే మార్గంలో పోవటానికి కుదరదు. ఎందుకంటే ఆయన చెప్తుంటున్నాడు, నేనే మార్గము అంటున్నాడు, సత్యము జీవము అంటున్నాడు. ఆ పరలోక రాజ్యానికి మార్గము మన దేవుడే, యేసు ప్రభువే. కాబట్టి ఆ యొక్క మార్గములో మనము వెళ్ళాలి. ఆ పరలోక రాజ్యం మనకు శాశ్వతమైనటువంటి రాజ్యము, ఈ భూమి కాదు. ఈ భూమి మనకు సొంతము కాదు. ఈ భూమి ఎప్పుడు విడిచిపెట్టాలనో అది దేవునికి తెలుసు. ఎప్పుడు విడిచిపెట్టరమ్మంటే అప్పుడు మనం వెళ్ళిపోవాల్సిందే. అయితే దేవునికి స్తోత్రములు, బ్రతికినంత కాలము దేవుని కొరకు సాక్షిగా వైరాగ్యంగా మనం జీవించి ఆ పరలోక రాజ్యానికి మనము చేరవలసినటువంటి వారిగా మనం ఉంటున్నాం. దేవుని మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని పాట గారికిస్తాను. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ వందనములు స్తోత్రాలు నాయన. నీ నామము నా తండ్రి నాయన, విడుదలిచ్చేటువంటి నామము, శక్తి కలిగినటువంటి నామము, స్వస్థపరిచేటువంటి నామము నీ నామము నా దేవా నా తండ్రి నాయన. క్షమాపణ కలగజేటువంటి నామము, నీ నామము రక్షణ కలగజేటువంటి నామం అని ప్రభువా. ఇదిగో నీ నామంలో ఏమడిగినా చేస్తానని చెప్పిన ఓ దేవా నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆ నామంలో నా ప్రభు నా తండ్రి నాయన యేసయ్య, ఎవరైతే నా తండ్రి నాయన ఈ రోజునైనా పాప క్షమాపణ కోసం నా తండ్రి ఇదిగోని అడుగుతారు, వారికి అందరికీ పాప క్షమాపణ కలగజేసి వారిని రక్షించి ఆ పరలోక రాజ్యాన్ని వారసుడిగా మార్చమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామములో ఉన్నటువంటి శక్తి ఏంటో, యేసుక్రీస్తు అనే ఈ నామము మనకి ఏమేం చేస్తుందో దేవుని సేవకులు చక్కగా మనకు వివరించారు. ఈ వినాయకపురంలో ఉన్నటువంటి దేవుని ప్రజలారా, ఈ యేసు నామములో పాప క్షమాపణ ఉన్నది. యేసు నామములో స్వస్థత ఉన్నది. యేసు యొక్క రక్తములు పాపముల నుండి మనలను విడుదల చేస్తుంది. యేసు అంటే రక్షకుడు. అందరి ఈ మనుషుల యొక్క పాపము అన్నిటిలో నుండి విడుదల చేయడానికి వచ్చాడు యేసయ్య. పాపాన్ని క్షమించడానికి వచ్చాడు యేసయ్య. పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు యేసయ్య. ఆయన నామం వలనే గాని ఆకాశం కింద భూమిపైన మరి ఏ నామము రక్షణ పొందుటకు అధికారం లేదు. రక్షించడానికి వచ్చాడు యేసయ్య. కాబట్టి ఈ యేసు నామంలో మీరు పిలిచినప్పుడు, ఆ యేసు నామమందు మీరు విశ్వాసం ఉంచినప్పుడు, ఆ యేసు நாமமந்து మీరు அடிகினప్పుడు మీకు దేవుడిస్తాడు. அந்த இயேசுவின் நாமத்தினால் நீங்கள் கேட்கும்போது, அந்த இயேசுவின் நாமத்தை நீங்கள் விசுவாசிக்கும் போது, அந்த இயேசுவின் நாமம் உன்னுடைய பாவங்களை மன்னிக்கும். உனக்கு விடுதலை கொடுக்கிற ஒரு நாமமாக இருக்கிறது. சுகம் கொடுக்கிற ஒரு நாமமாக இருக்கிறது. இயேசு கிறிஸ்துவினுடைய நாமமா இருக்கிறது. ஆமென். ஹல்லேலூயா. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు
శక్తి ఉన్నదయ్యా ఆమేన్ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా ఆత్మలను పరచులే శక్తి కలిగినది యేసయ్య నామం విజయను ఆలకించే శక్తి కలిగినది యేసయ్య నామం ఆత్మను పరచులే శక్తి కలిగినది యేసయ్య నామం విజయను ఆలకించే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా విశ్వసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం కులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం తులములే పట్టిన శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి ఉన్నది ఆహో యేసయ్య నామములో శక్తి ఉన్నది కాలాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం లోకానికి తెచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం కాలాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం లోకానికి తెచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా విజయ చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా ఆమేన్ హల్లెలూయా ఆ యేసయ్య నామములో శక్తి ఉంది నువ్వు నమ్మితే చాలు నువ్వు నమ్మితే నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్య మహత్య కార్యాలు నువ్వు చూస్తావు அந்த இயேசுவை நீ நம்பினால் போதும் நீ நம்பி பாரு நீ நம்பி கேட்டு பாரு உன் வாழ்க்கையில கர்த்தர் எல்லாவற்றையும் ஆண்டவர் உன் வாழ்க்கையில மாற்றி தருகிறவராக இருக்கிறார் హల్లెలూయా కర్తరాగియ దేవుని స్తోత్రం ఇక ఈరోజు మన మధ్యన దేవుని ఐజాక్ పాస్టర్ గారు మన మధ్యన వచ్చి దేవుని యొక్క మాట ఆయన ప్రార్థన చేసి ఈరోజు ఈ యొక్క స్థలానికి దేవుడు ఏ మాటలైతే ఇచ్చాడో ఆ మాటని చెప్పాడు ఈరోజు ఆ యేసయ్య నామములో శక్తి ఉన్నదని నువ్వు తెలుసుకుని ఆ యేసయ్య నామమందు విశ్వాసం ఉంచి ఆ యేసయ్య నామములో అడిగితే దేవుడు నీకు దానిని తప్పకుండా ఇస్తాడు. అందరూ బొకరిద్దాం, ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుని యొక్క మాటలను మన మధ్యన దేవుని సేవకులు తీసుకొచ్చారు. ఆయన సేవ కొరకు, కుటుంబాల కొరకు, పరిచర్య కొరకు కూడా మనమందరూ ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు ప్రార్థన చేసుకుని కుడికలు దేవుడు ఆశించి రేపటి దినమును కూడా ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం తెలుసుకుంటాం. దేవుని యొక్క మాటలను మనం తెలుసుకుంటాం. ఆ మాటలు, ఈ మాటలు ఇదో వింటున్న ఈ మాటలు మీ జీవితంలో నెమ్మదిని, సమాధానమును, విడుదలను, స్వస్థతను, ఆశీర్వాదం ఇచ్చే మాటలు ఇవి. ఇలాంటి కోరికల నిమిత్తంగా మీ గ్రామానికి, ఈ గ్రామానికి ఆశీర్వాదాలు దేవుడు దయచేశాడు. కాబట్టి ఆటంకాలను తొలగించే దేవుడే ఉన్నాడు.